సైకిళ్ళు బైకులు కార్లే కాకుండా ఇంట్లో దావతులు ఉన్నప్పుడు అక్కడికి వచ్చే టెంటు భగోన్లు గంటెలు చెంబులు సౌండ్ బాక్సులు గిట్లా అనేక సామాన్లు బయట కిరాయికి దొరుకుతుంటాయి. ఇక వాటిని మన అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాం, వాడుకొని వాటి మందం పైసలు కట్టి మళ్ళీ ఇచ్చేస్తుంటాం కదా. ఇగో ఇట్లనే ఆ ఢిల్లీ పట్టణంలో ఇంకా ఇచ్చంతరమైంది ఏదో కిరాయికి ఇస్తున్నారట. పాండ్రి గదేందో మనం కూడా తెలుసుకుందాం. జింకకు 500, గుడ్డేలకు 500, పులికి 50,000. ఏదో వేలం పాటల సర్కారు సవాల్ అన్నట్టు ధరలు చెప్పబడితే ఏంది కథ అనంటే ఇందాక చెప్పిన జంతువుల అద్దె రేట్లు అవ్వంటే ఢిల్లీలో జూ పార్కులు చేస్తున్న ఇచ్చంతరమైన కార్యమే ఈ జంతువుల అద్దెకిచ్చుడు. అంటే మామూలుగా జూ పార్క్ అంటే జనం వచ్చి చూసిపోతుంటారు కదా, అవి గట్ల నామకే వాస్తే వచ్చి చూసిపోడు కాకుండా మూగ జీవాలంటే పాయిర ఉన్నోళ్ళు వాటిని అద్దెకి తీసుకోవచ్చు. జంతువులను కిరాయికి తీసుకున్నట్టు సర్కారు తరఫుకి సర్టిఫికెట్ సుధా పొందొచ్చు. అట్లని వాటిని అద్దెకిస్తారని చెప్పి ఇంటికి కొంచెంపోడు కాదు సుమా, వాటితో ఫోటోలు దిగొచ్చు, తిండి తినిపించవచ్చు, అవసరమైతే జరిసేపు వాటితో ఆడుకోవచ్చు అన్నట్లు ఈ మార్చి నెల సంధి చాలుగా పోతున్న ఈ జంతు కిరాయిలను మనం ఆన్లైన్ పోర్టల్ కించి బుక్ చేసుకోవాలి. అంతేకాదు ఏ జంతువును ఎవరు అద్దెకు తీసుకురానే ముచ్చట్లు పెద్ద డిస్ప్లే బోర్డు మీద పేర్లతో సాధన చూపిస్తారట. అట్లా చూపిస్తే మూగ జీవాలంటే పాయిరం ఉన్నల సంఖ్య పెరుగుతుంది, జంతువుల మంచి చెడులు కావాల్సినంత ఆమ్దాన్ సుతా దండిగా దొరుకుతుంది అనేది జూ పార్క్ వల్ల ఆలోచన. జంతువులు సుతా కిరాయికి దొరుకుడు మంచిగుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.